ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో రేపటి ఆదివారం అంటే 8వ తేదీ జూన్ నాడు ప్రారంభం కాబోయే మృగశిర కార్తె ప్రవేశం కారణంగా మృగశిర కార్తెలోని రహస్యాన్ని, దాంతోపాటు పేరులోని మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో ఆంగ్ల అక్షరాల్లో ఏ అనే అక్షరం ప్రారంభంలో ఎవరి పేరులో ఉంటుందో వారు ఏ రంగంలో రాణిస్తారు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని చూస్తే జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని రాహులు సప్తమంలో ఉన్నారు, కేతువు ప్రథమంలో ఉన్నాడు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి శ్రమతో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది. ఫలితం మాత్రం లభిస్తుంది. అయితే ఫలితం లభించిన ఆనందం కంటే మానసికమైన ఒత్తిడి, శరీర శ్రమ బాధిస్తూ ఉంటుంది. ఇక భరణీ నక్షత్ర జాతకులు అయితే బంధువుల యొక్క రాకపోకల ఒత్తిడి, అలాగే మిత్రుల యొక్క రాకపోకలు, వారి యొక్క మాటల ఒత్తిడి కారణంగా తమకి ఇష్టం లేనిటువంటి పని అయినా సరే తప్పనిసరి పరిస్థితిలో చేయవలసిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అందుకు సిద్ధపడి ఉండక తప్పదు. కృత్తికా నక్షత్ర జాతకులు ఇక ఇంతటితో చాలిద్దాం అని అనుకుంటూనే తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టవలసి వస్తారు. దానికి సంబంధించిన బరువు బాధ్యతలని భుజానికి ఎత్తుకోవలసి వస్తారు. ఈ వారం ఈ రాశివారి సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. నీరు నింపిన రాగి చెంబుని దానం వేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్య విషయంలో తగు మాత్రపు జాగ్రత్తని పాటించి తీరాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించిస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని రాహులు షష్ఠంలో ఉన్నారు, కేతువు జన్మలో ఉన్నాడు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నంలోనే ఉంటారు. ఎక్కడికక్కడ ప్రయత్న దశ ప్రారంభం అవుతూ ఉంటుంది. ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి తప్ప ఫలితం మాత్రం చేతికి వచ్చే అవకాశం కనిపించదు ఈ వారంలో. రోహిణీ నక్షత్ర జాతకులకి పిత్రార్జితమైనటువంటి ఆస్తికి సంబంధించిన ఆలోచనలన్నీ సాగుతాయి. దానికి సంబంధించినటువంటి చర్చలు ముగుస్తాయి. కానీ దుష్ఫలితం కానీ సత్ఫలితం కానీ వస్తుందని కానీ రాదని కానీ తెలియకుండా స్తబ్దతతో కార్యక్రమం ముగుస్తుంది. మృగశీర్ష నక్షత్ర జాతకులకి వ్యాపారంలో మంచి లాభం వస్తుంది. కానీ పెట్టుబడి పెట్టినటువంటి ధనం, ఈ లాభం బాగా ఆలోచించుకు చూసుకున్నట్లయితే ఏం చేయాలో తోచనటువంటి అనిశ్చిత స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయాలి. చక్కని చెప్పుల జతని పేదవారికి దానం వేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ప్రయాణాల్లో వస్తు విషయాల్లో జాగ్రత్తని పాటించడం తప్పనిసరి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని రాహులు పంచమంలో ఉన్నారు, కేతువు ఏకాదశంలో ఉన్నాడు. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో మార్పు కానీ లేదా వ్యాపారాన్ని మార్చాలనేటటువంటి ఆలోచన కానీ కలుగుతుంది. దానికోసం కొంత ధన వ్యయాన్ని చేసి కొత్త ప్రణాళికని రచిస్తారు. దాని అమలు కోసం ఎదురు చూస్తూ ఉండిపోతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు స్థాన చలనాన్ని చేయడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి ఇంటిని కూడా తీసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కొత్తగా చేయనటువంటి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినటువంటి కారణంగా మానసికమైన ఒత్తిడికి గురవుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగ సూచన స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు చేయించుకున్నటువంటి పరీక్షల్ని తిరిగి ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా ఉన్నది లేనిది వైద్యుడి ద్వారా పరిశీలించి సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చెయ్యాలి. గ్రీష్మకాలం కారణంగా చక్కని గొడుగుని దానం వేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఇతరులకి సలహాలని సూచనల్ని ఇయ్యకుండా ఉంటే ఏ విధమైన ఇబ్బందికి గురికారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు జన్మలో ఉన్నాడు, శని రాహులు చతుర్థంలో ఉన్నారు, కేతువు దశమంలో ఉన్నాడు. కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులకి తమకి సంబంధించినటువంటి మాట సంతానం వినడం లేదని కానీ లేదా సంతానం
తమ తండ్రి తమ మాటను వినడం లేదని కానీ కొద్దిగా కుటుంబంలో అనవసరమైనటువంటి సమస్య ఒకటి తలకెత్తుకునే ఆలోచన వస్తుంది. దాంతోపాటు ఇంటిని అమ్మాలి లేదా ఇంటిని మార్చాలి అనే కొత్త ఊహ కూడా రావచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకి స్పష్టమైనటువంటి ఆర్థిక లాభం ఉన్నటువంటి కారణంగా కొత్త కొనుగోళ్లు చేస్తారు. కానీ మానసికమైనటువంటి ఒక వ్యధ కుటుంబానికి సంబంధించింది బాధిస్తూనే ఉంటుంది. ఈ వారం అంతా కూడా ఆ సమస్య నుంచి బయటపడేది ఎలా అనేటటువంటి ఊహతో సతమతం అవుతూ ఉంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు యథార్థమైనటువంటి బంధువులు ఎవరో మిత్రులెవరో గమనించుకు చూసుకోవాలి. లేని పక్షంలో బంధువుల కారణంగా మోసపోయేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఒక క్షణం ఆలోచించుకోండి. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. ముఖ్యంగా మీకు ఇష్టలైనటువంటి వారికి ఎంత బియ్యం అవసరమవుతుందో నెలకి సరిపడా దానం ఇవ్వడం ఉత్తమం. ఈ రాశివారు ఈ వారం ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో మరింత భద్రతతో ఉండి తీరాల్సిందే. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని రాహువులు తృతీయంలో ఉన్నారు, కేతువు నవమంలో ఉన్నాడు. కాబట్టి మఖా నక్షత్ర జాతకులకి పోయినటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ క్రమంగా తిరిగి రావడం ప్రారంభమవుతుంది. ఆర్థికమైనటువంటి లాభం కలగడమే కాకుండా వేతనంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా పైమెట్టు ఎక్కగలుగుతారు. శత్రుబాధ తగ్గుతూ ఉంటుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి పూర్వం కోల్పోయినటువంటి అధికారం తిరిగి చిక్కుతుంది. నిశ్చయంగా మళ్ళీ అధికార పదవి బాధ్యతల్ని త్వరలోనే స్వీకరించేటటువంటి శుభముహూర్తం దగ్గర పడనుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి నష్టపోయినటువంటి ద్రవ్యం అని అనుకున్నటువంటి రుణాలు, ఇయ్యబడ్డ వస్తువులన్నీ కూడా ద్రవ్యం అంతా కూడా తిరిగి వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. తక్కువ ప్రయత్నంతోనే ఎక్కువ ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ రాశివారు ఈ వారం ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఎంతైనా అనుకూలం. ముఖ్యంగా నువ్వుల పాత్రని దానం ఇచ్చినట్లయితే దోషం తొలగే అవకాశం బాగా ఉంది. ఈ రాశివారు ఈ వారం చేసే పనిని మనఃపూర్వకంగా మాత్రమే చేయండి తప్ప మొక్కుబడిగా మాత్రం చేయడం సరికాదు. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని రాహులు ద్వితీయంలో ఉన్నారు, కేతువు అష్టమంలో ఉన్నటువంటి కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సంతాన అభివృద్ధి కలగచ్చు, లేదా వివాహానికి తగినటువంటి ఆలోచనలు కలగచ్చు, లేదా సంతానము వివాహము అనేటటువంటి రెండు విధానాలు ఇరువురి పిల్లలకి ఇంట్లో ఉన్నవారికి కలిగే అవకాశం బాగా స్పష్టంగా కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులకి ఆస్తి పంపకాల విషయంలో చక్కనైనటువంటి పరిష్కార మార్గం దొరికి కుటుంబం అంతా ఐకమత్యంతో ఉండే విధానం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులకి ఉద్యోగ వ్యాపారాల్లో లాభం కలగడమే కాకుండా మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు ఏదైనా ఒక బహుమానం లభించే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఈ వారం గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం శ్రేష్టం. గ్రీష్మ ఋతువు కాబట్టి చల్లని మజ్జిగని పేదలైనటువంటి వారికి పంపకం చేస్తే పితృదేవతలు తరిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు చాడీలు చెప్పేవారి నుండి వినడానికి ఏమాత్రమూ ప్రయత్నించొద్దు, మనసుని పాడు చేసుకోవద్దు. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి దినచర్యలో రకరకాల అంశాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు అభ్యంగం గురించి మాట్లాడుకుందాం. అభ్యంగం అనేటువంటి మాట కొంచెం ఒక తరం ముందు వాళ్ళందరికీ కూడా బాగా అలవాటైనటువంటి పదం ఇది. అంటే అభ్యంగం అంటే నూనె రాసుకుని స్నానం చేయడం అనేటువంటిది. ప్రతిరోజు శరీరానికి ఒక తైలమర్దనం కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే శరీరం లోపల ఉండేటువంటి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ చాలా బాగుంటుందో అప్పుడు రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ బాగా ఉన్నప్పుడు శరీరంలో రోగాన్ని కలిగించేటువంటి మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవడానికి మనకి ఆయిల్ మసాజ్ లేదా ఈ అభ్యంగ స్నానం అనేటువంటిది బాగా సహాయపడుతుంది. అలాగే ఇంకా ఏంటంటే మామూలుగా మనకి వాత దోషం కనుక బ్యాలెన్స్లో లేకపోయినట్టయితే ఎక్కువగా వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందులోనూ వాత వ్యాధులే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఉన్న జబ్బుల్లో కూడా వాత దోషం వల్ల వచ్చేటువంటి జబ్బులే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. శరీరంలో వాత దోషం ఒక్కొక్క భాగంలో కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలా ఎక్కువగా ఇంపార్టెంట్గా ఉండేటువంటి ఒక స్థానం ఏంటంటే చర్మం. మన చర్మం మీద వాత దోషం ఎక్కువగా ఉంటుంది. వాత దోషాన్ని తగ్గించడానికి మంచి ఔషధం ఏంటంటే తైలం.
తైలంతో కనుక శరీరం అంతా మసాజ్ చేసినట్టయితే వాత దోషం బాగా బ్యాలెన్స్ అయ్యి మనకి వాత వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది, వాత వ్యాధులు రాకుండా ఉంటాయి, చర్మం చక్కగా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ ఆయిల్ మసాజ్ ఏంటంటే తొందరగా వయసు పైబడకుండా ఉండేందుకు కూడా బాగా సహాయపడుతుంది. అలాగే మనకి ఇన్ని మంచి మంచి ఉపయోగాలు ఉన్నటువంటి ఆయిల్ మసాజ్ లేదా అభ్యంగ స్నానాన్ని మర్చిపోవడం అనేటువంటిది కరెక్టా కాదా అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నిత్యం మనకి ఆయిల్ మసాజ్గా అంటే ఒక ఔషధంలాగా ఒక ప్రతిరోజు మనం వాడుకోగలిగినటువంటి ఒక మంచిది ఏంటంటే నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె వాత దోషాన్ని తగ్గించడానికి ఉన్నటువంటి ఒక మంచి బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఈ నువ్వుల నూనెని తీసుకుని కొంచెం గోరువెచ్చగా చేసుకుని శరీరం అంతటా మసాజ్ చేసుకుంటూ అంటే కాళ్ళకి చేతులకి పొట్టకి మొత్తానికి అంతా కూడా కింద నుంచి పైకి రుద్దుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉంచుకుని అలా రాసుకున్నటువంటి నూనెని కనీసం 30-40 నిమిషాల పాటు శరీరం అంతటా అలా ఉంచేసుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే కనుక మనం ఇందాక అనుకున్నటువంటి ఎన్నెన్నో ప్రయోజనాలన్నీ కలగటానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని రాహువులు ప్రథమంలో ఉన్నారు, కేతువు సప్తమంలో ఉన్నాడు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకుల యొక్క ఆలోచనల్లో పూర్తి లోపాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడడం కానీ చేతికొచ్చినట్టుగా వ్రాతని రాయడం కానీ ఏమాత్రమూ సరికాదు. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహానికి సంబంధించిన అన్ని విధాలైన సంబంధాలు దగ్గరకు వస్తూ ఉంటాయి. అయితే బాగా ఆలోచించుకుని మాత్రమే వివాహానికి సంబంధించిన నిర్ణయాన్ని చేసుకోవలసి ఉంటుంది. బాగా పరిశీలన మీద మాత్రమే వివాహానికి సంబంధించిన నిర్ణయాన్ని చేసుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి తప్పుని అంగీకరించి వెనక్కి వెళ్ళడం శ్రేష్టమైనటువంటి పని. లేని పక్షంలో పరిస్థితులు చేజారే అవకాశం ఉంటుంది. ఏ విధంగానూ జీవితంలో సాధించలేనిది లేక నష్టపోయేటటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది. అన్నిటికీ మించి తల్లి ఆరోగ్యం చెడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. స్వయం పాకాన్ని అంటే ఒక కుటుంబం సుఖంగా భోజనం చేసేంతటి అన్ని ఆహార పదార్థాలని దానం చేయడం సర్వశ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు వీలైనంత గుంభనగా ఉంటూ తాము చేస్తున్నటువంటి పని తప్పేమో అని స్వయం పరీక్షని చేసుకోవడం ఈ వారం బాగా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని రాహువులు ద్వాదశంలో ఉన్నారంటే జన్మలో ఉన్నారు, కేతువు షష్ఠంలో ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. బాగా ఆలోచించుకుని ఆచి తూచి మాట్లాడని సందర్భంగా చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తాము బాగా ఆలోచించుకు తీసుకోవాలి తప్ప ఇతరుల ఒత్తిడి మీద బలవంతం మీద తీసుకున్నట్టయితే నష్టపోయే ప్రమాదం బాగా కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి క్రమక్రమంగా మెల్లమెల్లగా పరిస్థితులు పైకి వస్తాయి. న్యాయస్థానానికి వెళ్లాల్సిన అవసరం ఏమాత్రమూ ఉండదు. ఒకవేళ వెళ్ళవలసి వచ్చిన ధైర్యమైనటువంటి విజయాన్ని సాధించుకోగలుగుతారు. నిశ్చయంగా విజయాన్ని సాధించగలిగిన స్థితికే వస్తారు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆవునేతిని నింపిన రాగపాత్రని కానీ దానం ఇచ్చినట్టయితే చాలా శుభంకరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ వారం వీరికి. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం అత్యాశకి పోకపోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని రాహువులు ఏకాదశంలో ఉన్నారు, కేతువు పంచమంలో ఉన్నాడు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు చిన్నపిల్లలు అయినట్టయితే చక్కనైనటువంటి ఆరోగ్యం వారికి సొంతమవుతుంది. వైద్యానికి సంబంధించిన అవసరం ఏమాత్రం ఉండదు. తాము అనుకున్నటువంటి ఆ బడిలో చేర్చుకోగలిగినటువంటి అవకాశం సునాయాసంగా లభించే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేరువకి నడిచి వస్తుంది. దగ్గరగానే మంచి ఉద్యోగంలో చేరగలిగే అవకాశం అతి స్పష్టంగా కనిపిస్తోంది. రుణ బాధలు స్పష్టంగా తీరుతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మాత్రం ఇతరుల విషయంలో వంచన చేయాలనే ఆలోచన కానీ లేకపోయినట్టయితే తమ వ్యాపార ఉద్యోగ వృత్తుల్లో నిశ్చయంగా పైకి రాగలిగినటువంటి అవకాశానికి వస్తారు. ఇతరులకి సలహాలని మాత్రం దయచేసి ఈ నక్షత్రం వారు ఈకుండా ఉండడం ఉత్తమం. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. దేవాలయంలో ఈ మాసానికి సరిపడా ఆవునేతిని దీప ఆరాధన కోసం ఇస్తే ఏ విధమైన శ్రమ లేకుండా ఈ వారం గడుస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం
నిత్య పూజని ఏమాత్రమూ మర్చిపోవద్దు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని రాహులు దశమంలో ఉన్నారు, కేతువు చతుర్థంలో ఉన్నాడు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు సరదాగా లేదా వెటకారంగా లేదా పరిహాసం కోసం బంధువులతో ఏవో మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి మనస్పర్ధకి తోవదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడాలి. శ్రవణ నక్షత్ర జాతకులు ప్రయాణాల పేరిట ఎంతో ధనాన్ని వ్యయం చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అయితే సంతాన లాభానికి అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ధనిష్ట నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు బాగా అనుకూలంగా ఉండి తప్పక ఆర్థిక లాభం బాగా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఈ వారం ఈ రాశివారు గడపడం ఉత్తమం. కాకులకి, ఇతర పక్షులకి, అలాగే మిగిలినటువంటి వాటికి నీటిని పాత్రలో కానిపెట్టి అందుబాటులో ఉంచినట్టయితే వాటికి గ్రీష్మ బాధ లేకుండా, ఎండ బాధ లేకుండా అవుతుంది. అది మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల విషయాల్ని తలకెత్తుకోవడం ఏమాత్రమూ మంచిది కాదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని రాహువులు నవమంలో ఉన్నారు, కేతువు తృతీయంలో ఉన్నాడు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి ఇతరుల విషయంలో జోక్యం ఏమాత్రమూ చేసుకోనటువంటి కారణంగా సుఖంగా ఒడ్డున పడగలిగామనేటటువంటి ధైర్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. శతభిష నక్షత్ర జాతకులకి తొందరపాటు పడకపోవడం వల్ల ఎంత సౌఖ్యం ఉందో, ఎంత ఆనందం ఉందో ఆ యథార్థం అనుభవపూర్వకంగా వాళ్ళకి అర్థమవుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి మాత్రం తాము ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టకపోవడం అనేది ఎంత నష్టానికి కారణమైందో ఆ విషయం అనుభవపూర్వకంగా తెలుస్తుంది. తెలిసి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం మాత్రం ఉండబోదు. ముందు నాటికి ఇది అనుభవంగా మాత్రమే మిగిలే అవకాశం బాగా కనిపిస్తోంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. ఎండినటువంటి రావి, మోదుగ, మర్రి, జువ్వి వంటి సమిధల్ని ఆలయాల్లో హోమాలకి ఇయ్యడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రశాంతత కోసం ఇంట్లో భజన కాలక్షేపాన్ని కానీ లేదా సామూహిక స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఉండడం కానీ ఉత్తమం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని రాహువులు అష్టమంలో ఉన్నారు, కేతువు ద్వితీయంలో ఉన్నటువంటి కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి తమ బంధువుల ద్వారానే తమ కుటుంబ రహస్యాలు వీటిలోకి పెడతాయనే యథార్థాన్ని గమనించుకుని ప్రవర్తించడం ఎంతైనా ఉత్తమం. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు తెలుస్తున్నాయంటే తమకి సంబంధించిన భాగస్వాముల ద్వారానే అనే యథార్థాన్ని కొద్దిగా మనసులో ఉంచుకుని తీరాలి. రేవతి నక్షత్ర జాతకులకి తమకి సంబంధించినటువంటి పనులన్నీ సక్రమంగా ముగిసినప్పటికీ కూడా తమ ప్రయత్న లోపం కానీ లేదా ఇయ్యవలసినటువంటి చోట ఆర్థికంగా ఎంతెంత ఇయ్యవలసి వస్తుందో అది ఇయ్యకపోవడం ద్వారా ఆ విధమైనటువంటి ఫలితాన్ని సాధించుకోలేకపోతున్నామనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఈ రాశివారు ఈ వారం గణేశ అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం మంచిది. సమీప దేవాలయానికి వెళ్ళి దైవానికి సంబంధించి ఎన్ని వస్త్రాలున్నాయో పరిశీలించి ఏ తీరు వస్త్రాలను ఇయ్యడం మంచిది అని ఆలోచించుకుని సమర్పించుకోవడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆడంబరాలకి పోతూ ధన వ్యయాన్ని చేసుకుంటే తప్పక ఇబ్బంది పడతారు. ఇక ఆంతర్యం శీర్షికలో జూన్ 8వ తేదీ అంటే పై ఆదివారం నాడు ప్రారంభం కాబోయే మృగశిర కార్తె విశేషాలని అనుకుందాం. ఈ నెల 8 నుంచి మృగశిర కార్తె, వర్షాకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె ప్రారంభమైన నాడు ఆకాశంలో మృగకళ రూపంలో 3 నక్షత్రాలు ఒకే ఆకారంగా ఏర్పడతాయి. తొలిసరితో ప్రారంభమయ్యేటువంటి వర్షాకాలంలో పొలం పనులు నిర్వహించుకోవటానికి అవసరమయ్యేటువంటి పశు సంపదని సమాయత్తం చేసుకోవటానికి మృగశిర స్వరూపంలో దైవం సంకేతాన్ని అందిస్తాడంటారు. మృగశిర కార్తె ప్రారంభం అయ్యేటువంటి రోజున ఇంగువ, బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని పిల్లలు, పెద్దలు స్వీకరించడం ఇప్పటికీ ఆనవాయితీ. ఇలా ఆచరించడం వల్ల వర్షాకాలంలో ఏర్పడేటువంటి రుగ్మతలు ఎదుర్కోవటానికి ఉపయోగపడుతుంది. పూర్వం వైశంపాయనుడు మృగశిర కార్తె రోజున తన శిష్యుడికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని చెప్తారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయినటువంటి వరుణదేవుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అందుకే కార్తెలన్నిట్లోనూ మృగశిర కార్తెకు చాలా ప్రాధాన్యత ఉంది. పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి పేరు కలిగిన వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు తెలుసుకుంటారు.
ఈ వారం నుంచి మనం పేరులో ప్రథమాక్షరం అదృష్టయోగం అనే శీర్షికను ప్రారంభించుకుంటున్నాం. మానవుడి భవిష్యత్తును తెలుసుకోవటానికి జ్యోతిష శాస్త్రం, హస్తరేఖా శాస్త్రం, సంఖ్యాశాస్త్రం ఇలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. అలాగే వ్యక్తి పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును, వ్యక్తిత్వ విశ్లేషణను అంచనా వేయవచ్చని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. సంఖ్యాశాస్త్ర రీత్యా ప్రతి అక్షరానికి కూడా ఒక సంఖ్యను కేటాయించడం జరిగింది. ఈ అక్షరానికి సంఖ్యకు మధ్య ఉన్నటువంటి సమన్వయం ద్వారా వ్యక్తి యొక్క భవిష్యత్తును నిర్ణయించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఉదాహరణకి ఆంగ్ల నామంలో ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వ్యక్తుల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి ఎలాంటి సూచనలను పాటించాలి, వాళ్ళు ఏ ఏ రంగాలలో రాణిస్తారు, ఎలాంటి దైవారాధన చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. పేరులో ప్రథమాక్షరం ఏ అనే అక్షరమైనట్లయితే అలాంటి వ్యక్తులలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. వీరికి మంచి భావాలు, జాలి, దయ ఎక్కువగా ఉంటాయి. ఏ పనిలోనైనా సరే వీళ్ళు ఎక్కువగా శ్రమించి దానిలో విజయాన్ని సాధించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి బంధువుల నుండి, స్నేహితుల నుండి లభించేటటువంటి సహాయ సహకారాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ తమ శక్తి మేరకు సహాయ సహకారాలను అందించేటటువంటి లక్షణం ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళ మంచితనాన్ని ఇతరులు వాళ్ళ సొంత లాభానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. అందువల్ల ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వ్యక్తులు ఎవరైనా సరే ఇతరులకు సహాయం చేసేటప్పుడు, బంధువులకు కానీ మిత్రులకు కానీ 1కి 10 సార్లు ఆలోచించి సహాయం చేసినట్లయితే, సహాయం చేసే విషయంలో ఆచితూచి ప్రవర్తించినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. వీళ్ళు సమాజంలో ఉన్నత పదవిని సాధించాలని, ఎవరూ సాధించనటువంటి కార్యాన్ని తామే సాధించాలనేటటువంటి తపనను ఎక్కువగా కలిగి ఉంటారు. వీళ్ళకి తీవ్రంగా ముందుకు సాగిపోయేటటువంటి తత్వం, శక్తి సామర్థ్యాలు ఉండటానికి అవకాశం ఉంది. వీళ్ళు జీవితంలో ఏ రంగంలో స్థిరపడినా సరే ఆ రంగంలో ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వ్యక్తులు ఎవరైనా సరే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారాన్ని కొనసాగించి దాని ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీళ్ళకి స్వభావంలో కొద్దిగా చంచలత్వం ఉంటుంది. స్వభావంలో చంచలత్వం ఉన్నప్పటికీ ఇతరుల దుఃఖాలను పంచుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. సమాజంలో ప్రేమ, మాధుర్యం వీటన్నిటినీ చాలా చక్కగా విస్తరింపజేస్తూ ఉంటారు. చక్కటి ఆలోచన సరళిని, సద్గుణ సంపదని కలిగి ఉంటారు. అందువల్ల ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే సమాజంలో గౌరవాన్ని పొందటానికి, కీర్తి ప్రతిష్టలను పొందటానికి, నలుగురు మెచ్చుకునే విధంగా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సంఖ్యాశాస్త్రానికి, ఆంగ్ల అక్షరానికి ముడిపడినటువంటి సంబంధం రీత్యా పరిశీలించినట్లయితే ఏ అనే అక్షరం 1 అనే సంఖ్యను తెలియజేస్తుంది. కనుక ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి పేరు గల వ్యక్తులు ఎవరైనా సరే రవిగ్రహానికి చెందిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులు సూర్యుడి యొక్క ఆరాధన చేయటం ద్వారా, సూర్య భగవానుడికి ప్రతిరోజు కూడా చేతిలోకి నీళ్లు తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా, ఓం సవిత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా సర్వకార్యాలలో త్వరగా పురోభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో వీళ్ళు రాణించటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి పేరు గల వ్యక్తులు శాఖాధిపతులుగా, ఆఫీసుల్లో సెక్షన్ అధికారులుగా, ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తులుగా, ప్రైవేటు కార్యాలయాలలో అత్యున్నత హోదాలలో అనేక మందిని నియంత్రించేటటువంటి వ్యక్తులుగా ఉండటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. గొప్ప గొప్ప పదవులలో కీలకమైనటువంటి సలహాలను ఇచ్చేటటువంటి వ్యక్తులుగా, విశేషమైనటువంటి నాయకత్వ సామర్థ్యాన్ని కలిగి ఉండి అనేక మందిని నియంత్రించేటటువంటి హోదాలలో ఉండటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా పరిశీలించినట్లయితే వీళ్ళు నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు,
కండరాలకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. ప్రతినిత్యము కూడా సూర్యారాధన చేయటం ద్వారా, వీలైనప్పుడల్లా సూర్యుడి ఆలయాలను సందర్శించటం ద్వారా, సూర్య భగవానుడికి ప్రతి ఆదివారం నాడు గోధుమలతో తయారు చేయబడినటువంటి పదార్థాలను నివేదన చేయటం ద్వారా, జిల్లేడు పూలు సూర్యుడికి సమర్పించటం ద్వారా, 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో సూర్య భగవానుడి ముందు దీపాన్ని వెలిగించటం ద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆరోగ్యపరంగా కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. వీరికి 1, 10, 19, 28 తేదీలు ప్రతి నెలలో కలిసి వచ్చేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారాల పరంగా వీరికి ఆదివారం కలిసి వస్తుంది. వీరు తరచుగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించటం ద్వారా, ఎర్రని పూలతో దైవాన్ని ఆరాధన చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. రాగి పాత్రలను ఎక్కువగా ఉపయోగించటం, రాగి పాత్రలలో నీటిని స్వీకరించడం ద్వారా కూడా ఆరోగ్యపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. వచ్చే ఆదివారం పేరులో ప్రథమాక్షరం అదృష్టయోగం అనే శీర్షికన బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరుగల వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ రంగాలను ఎంచుకోవాలో, ఏ దైవాన్ని ఆరాధన చేయాలో, ఎటువంటి సూచనలను పాటించాలో తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికలో మరిన్ని వైద్య విశేషాలని తెలుసుకుందాం. శరీరానికి తైలం అంటే తైలంతో మసాజ్ చేసుకోవడం లేకపోతే అభ్యంగ స్నానం ఎంత ముఖ్యమో మనం ఇప్పుడే అనుకున్నాం. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు దీన్ని చేసేయకూడదు అనమాట. అంటే ఏదైనా శ్లేష్మ వ్యాధులు అంటే కఫదోష సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు ఈ మసాజ్ చేసుకోకూడదు. అంటే మామూలుగా ఉపయోగపడుతున్నారు కానీ ఎవరు పడితే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అంటే అనారోగ్యాలతో బాధపడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా కఫదోషంతో సంబంధించినటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మసాజ్ చేసుకోకూడదు. అలాగే ఆహారం తినేసి అది అరగక ముందే ఇలాంటి మసాజ్ చేసుకోవడం అనేటువంటిది ఒక దోషంగా మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆహారం అరగకుండా మసాజ్ చేసుకున్నట్టయితే కనుక ఇదే మసాజ్ అనారోగ్యాలకు కారణమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే ఉదయాన్నే కడుపులో ఆహారం అది లేనప్పుడు కనుక మసాజ్ చేసుకున్నట్టయితే శ్రేష్టం. అలా కాకపోతే కనుక తిన్నటువంటి ఆహారం అరిగిపోయిన తర్వాత ఒక 3 గంటలు గడిచిన తర్వాత మాత్రమే ఇలా అభ్యంగ స్నానానికి కానీ మసాజ్ కానీ చేసుకోవాలి. అలాగే బాగా లావుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళు నువ్వుల నూనెతోటి కాకుండా ఆవ నూనెతోటి మసాజ్ చేసుకుని స్నానం చేయాలి. ఆవ నూనె కఫదోషాన్ని బాగా తగ్గించడానికి, కొవ్వును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే చక్కగా ప్రశాంతత, ఒక రిలాక్సేషన్ కావాలి అనుకున్నట్టయితే కనుక ఈ నువ్వుల నూనెతోటి పాటుగా కొంచెం వట్టివేళ్ళను కూడా వాడుకోవాలి. వట్టివేళ్ళు మనసును ప్రశాంతంగా ఉంచి బాగా రిలాక్స్ అవ్వడానికి బాగా సహాయపడతాయి. వట్టివేళ్ళ చూర్ణాన్ని తీసుకుని శరీరానికి మసాజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నూనెని ముందు గోరువెచ్చగా చేసి ఆ గోరువెచ్చగా ఉండేటువంటి నూనెలో కొంచెం ఈ చూర్ణాన్ని కూడా వేసి ఒక్కసారి కాగనిచ్చి చల్లారిన తర్వాత ఆ నూనెని వడపోసేసుకుని, అంటే ఈ చూర్ణం అంతా బయటకు వెళ్ళిపోయేలాగా వడపోసుకుని ఆ చూర్ణాన్ని ఒంటికి మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకున్నట్టయితే కనుక మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండి ఆరోగ్య రక్షణకి బాగా సహాయపడుతుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని శుభయోగం అంశానికి స్వాగతం. ఈరోజు గురుగ్రహం గురించి తెలుసుకుందామని చెప్పని అనుకున్నాం. ఈ యొక్క గురువు నవగ్రహాల్లో కూడాను చాలా ప్రాధాన్యమైనటువంటి స్థానం కలిగినటువంటి గ్రహం. ఈ గురువుని బృహస్పతి అని కూడా అంటారు. ఈయన దేవతలకు గురువు. ఈ గ్రహం యొక్క సంచారం వల్ల, రాసులు మారటం వల్ల ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ గురువు ధనకారకుడు. జీవితంలో స్థిరత్వానికి, మంచి హోదా కలిగినటువంటి ఉద్యోగానికి, ఉన్నతాధికారి కావటానికి, అంటే ఐఏఎస్ ఐపీఎస్ వంటి పదవులు లభించడానికి, చదువుల్లో ఉత్తీర్ణత కావటానికి, ఓ రకమైనటువంటి అందానికి కూడా గురుగ్రహమే కారణం. సమస్త శుభకార్యాలకు గురుగ్రహ బలం చాలా ముఖ్యం. గురుగ్రహ బలం లేనటువంటి ముహూర్తం అది ముహూర్తమే కాదు. ఈ గ్రహం యొక్క ప్రాధాన్యత ఎంత చెప్పినా తక్కువే. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ఉన్నటువంటి అనువంశంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కానీ, ఆస్తుల్ని కానీ వీళ్ళు పాడు చేసుకోరు. పెద్దల పేరు ఏదైతే ఉందో అది నిలబెట్టేటువంటి విధంగానే వీళ్ళ యొక్క పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అధికారానికి, దర్పానికి, కీర్తి ప్రతిష్టలకు కూడా గురువే కారణం. భోజన ప్రియత్వం ఉంటుంది. పరిశోధనలు చేయడానికి, సమాజంలో మంచిని పెంచడానికి, అబద్ధాలను సహించలేకపోవటం, కుల మత
ప్రాంతీయ అభిమానాలు ఈ గ్రహం వల్లనే సంప్రాప్తిస్తున్నాయి. సువర్ణకారకో గురువు, బంగారానికి గురువు అధిపతి. ఈ గ్రహ సంచారం ఇతర విశేషాలను బట్టి బంగారం ధర నిర్ణయించడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఈ రకంగా చేస్తుంటారు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు బృహస్పతి అధిపతి. గురుగ్రహ జాతకుడు ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొనేందుకు, తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేందుకు ఎంతగానో శ్రమిస్తాడు. ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ధోరణి గాని, మడవ తిప్పేటువంటి పరిస్థితి గాని వీళ్ళకు ఉండదు. న్యాయమూర్తులుగా మంచి ప్రఖ్యాతి సాధిస్తారు. సంచలనాత్మక తీర్పులు ఇస్తారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తన స్థానానికి న్యాయం చేస్తారు. న్యాయానికి ప్రతిరూపమే గురువు. వృత్తి ఉద్యోగ విషయాల్లో వీళ్లకు అందరూ సమానమే. ఎవరికీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వెసులుబాటు ఉండదు. తన మేధస్సు, సలహాలతో దేవతలను అనేక సందర్భాల్లో రక్షించిన దేవగురువు బృహస్పతి. గురుగ్రహ జాతకులు మంచి వాక్పటిమ, తేజస్సు కలిగి ఉంటారు. అందులో ఏమీ సందేహం లేదు. నిజాయితీ, సామర్థ్యం, పరిజ్ఞానం వీళ్ళ జీవితంలో ఒక భాగంగా నడుస్తుంది. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా తగిన మేరకు సలహాలు ఇస్తారు. నిర్ణయాలు తీసుకునే బాధ్యత వాళ్ళకే వదిలేస్తారు. ఇలాంటి కొన్ని విషయాలు మనం నెత్తిన పెట్టుకోకూడదు అనేటువంటి ముందు చూపు వీళ్ళకి బాగా ఉంటుంది. ధనం దానికి అదే వస్తుంది. క్రమశిక్షణాయుతమైన పద్ధతులు, జీవిత విధానం ఆచరించాలంటే కలియుగంలో సాధ్యపడదు. త్రేతాయుగం నాటి భావాలు, క్రమశిక్షణ వీళ్ళు పాటించగలరు. దేశభక్తి, దైవభక్తి, వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావం ఉంటుంది. ఇన్ని మంచి గుణాలు ఉన్నా వీళ్లకు కుటుంబ పరంగా మనశ్శాంతి ఉండదు. భార్యతో విభేదాలు సంభవిస్తాయి. సహోదర సహోదరి వర్గానికి ధర్మబుద్ధితో వీళ్ళు చేసేటటువంటి సహాయం పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. సొంత వాళ్లను, పరాయి వాళ్లను ఒకే గాట కట్టేయటం వీళ్ళకి కలిసిరాని అంశంగా మిగులుతుంది. 16,000 గురుగ్రహ జపం, శనగలు దానం ఇవ్వాలి. నిత్యం వైష్ణవ దేవతార్చన చేయాలి. అదేవిధంగా అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, అదేవిధంగా అందులో లక్ష్మీ తామర ఒత్తులు పెట్టడం చెప్పదగినటువంటి సూచన. ఈ గురుగ్రహానికి సంబంధించిన కారకత్వాలు కొన్ని తెలియజేస్తాను. గురుని కారకత్వాలు: ధనము, కుటుంబము, జ్యేష్ఠ సోదరులు, మునిమనమలు, విద్య, సంతానము, దయాధర్మ గుణాలు, ఐశ్వర్యం, ఆచార వ్యవహారాలు, మంత్రిత్వము, ఆలోచన పటిమ, ప్రతాపము, ముత్తాతలు, కీర్తి, తపస్సు, నిధి నిక్షేపములు, జ్యోతిష్ శాస్త్ర ప్రజ్ఞ, బంధువృద్ధి, భూమి, గృహము, పశువాహన వృద్ధి, దేహారోగ్యము, పుణ్యకార్యాచరణ. గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, గురువుకి నియంత్రణ ఉన్నటువంటి అంశాలు. ఇక జాతకంలో గురుగ్రహం అనుకూలంగా ఉంటే ఇచ్చే ఫలితాలేంటి, అనుకూలంగా లేకపోతే ఇచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. జాతకంలో ప్రధానంగా జీవితంలో ఎవరైనా కోరుకునేది అభివృద్ధి, ధనము, సొసైటీలో మంచి ప్రతిష్ట, అధికారం కలిగినటువంటి ఉద్యోగము, ఇలాంటివన్నీ కూడాను రకరకాల మంచి కోరికలతో ఉంటారు. ఆ రకంగా దైవ ప్రార్థన కూడా చేస్తుంటారు. గురుగ్రహం అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య, నియమబద్ధమైన జీవితం, పరిజ్ఞానం వంటి మంచి లక్షణాలు ఉంటాయి. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయటం, అతిగా జోక్యం చేసుకోకుండా సలహాలు ఇచ్చి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఇతరులకే వదిలేస్తారు. అధికారం కలిగిన ఉద్యోగం ఉంటుంది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లరు. తెలిసి తెలియక కుటుంబ సభ్యులు, సంతానం కష్టాల్లో ఇరుక్కున్నప్పటికి కూడాను వీళ్ళు మాత్రం సహకరించరు, సహాయపడరు. ఒక్క మాట కాదన్న వాళ్లను జీవితాంతం శత్రువులుగానే చూస్తారు. అందులో ఏమీ కూడా సందేహం లేదు. వీళ్ళ క్రమశిక్షణా పద్ధతులు, జీవన విధానం ఆచరించాలంటే చాలా కష్టం, సాధ్యపడదు. దైవభక్తి, దైవం పట్ల విశేషమైనటువంటి అనురాగం వీళ్ళ సొంతం. వృత్తి ఉద్యోగాల పట్ల అంకితభావం ఉంటుంది. వీళ్ళు గొప్ప చరిత్రకారులుగా ప్రసిద్ధికెక్కుతారు. న్యాయ నిర్ణయం చేయడంలో సొంత వాళ్లను, పరాయి వాళ్లన్న భేదం లేకుండా సమదృష్టితో చూస్తారు. మనసు మాటల్లోనే తెలుస్తుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించి దానికి తగిన విధంగా నడుచుకోగలిగినటువంటి మనస్తత్వం ఉండదు. తాను అనుకున్నటువంటిది ఏదైతే ఉందో అంతరాత్మ సాక్షిగా దాన్ని మాత్రమే వీళ్ళు చెప్తారు. కానీ ప్రయోజనాల కోసం ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా తన సిద్ధాంతాన్ని గాని, తన పద్ధతిని గాని ఏది మార్చుకోరు. ఈ గురుగ్రహ శాంతి కోసం అఘోర పాశుపత హోమాన్ని చేయాలి. లేని పక్షంలో 4 సోమవారాల శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇవి గురుగ్రహానికి సంబంధించిన లక్షణాలు, ఆధిపత్యాలు, వివరాలు. అతిసార వ్యాధి తగ్గడానికి ఉపయోగపడే భూనామ ప్రణమాసనం. అతిసార వ్యాధి చాలా తీవ్రమైనది. దీనివల్ల వాంతులు, విరేచనాలు అధికమై శరీరంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. చేతుల్ని పరిశుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని స్వీకరించినా
అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు స్వీకరించినా అతిసారం ప్రబలమయ్యే అవకాశం ఉంది. ఈ అతిసార వ్యాధి తగ్గడానికి భూనామ ప్రణమాసనం ఉపకరిస్తుంది. ఈ ఆసనాన్ని భూనామాసనంగా కూడా వ్యవహరిస్తారు. నేలపై కూర్చొని కుడికాలు కుడివైపు, ఎడమకాలు ఎడమవైపునకు బాగా చాచాలి. 2 చేతుల్ని మడిచి వీపుపై ఉంచి ప్రణామ ముద్రను ప్రదర్శించాలి. ఈ ఆసనాన్ని సాధన చేయటం వల్ల శరీరంలో అతిసార రోగకారక పరిస్థితులు నివారణ చెందుతాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యం మహాభాగ్యం ఈ అంశంలో తులాలగ్న జాతకులకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహం శుక్రాచార్యుల వారు, అనారోగ్యాన్ని సూచించే గ్రహం దేవగురువైన బృహస్పతి. వీళ్ళిద్దరికీ షష్ఠాష్టకాలు. ఈ షష్ఠాష్టకాలనే పదం సూర్య శని విషయంలో బాగా కనపడుతుంది, శుక్ర గురువుల విషయంలో బాగా కనపడుతుంది. శుక్రుడికి బృహస్పతికి అసలు అనుసంధానమే లేదు, అసలు పడదిద్దరికి. ఈయనేమో దైత్య గురువు, సర్వశాస్త్ర ప్రవక్త శుక్రాచార్యుడు, ఆయనేమో దేవగురువు. దేవగురువు అంటే బుద్ధిమంతం త్రిలోకేశం తం బృహస్పతిం ప్రణమామ్యహం. బుద్ధి చతురత, బుద్ధి సామర్థ్యం, సమయస్ఫూర్తి ఇవి కలిగిన వ్యక్తి బృహస్పతి. ఏ గ్రహమైనా ఏ ఆధిపత్యం వస్తే ఆ ఆధిపత్య ఫలాన్ని ఇవ్వాలి. పంచమాధిపత్యాన్ని పొందితే పంచమ ఫలమే ఇవ్వాలి. ఇప్పుడు బృహస్పతి మీనంలో ఉన్నారనుకుంటే తులాలగ్నం వాళ్ళకి షష్ఠ స్థానం అవుతుంది. అక్కడ అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలు బృహస్పతి నుంచి వస్తాయి. అదే కన్యాలగ్నం అయితే పత్ని సంబంధమైన అంశాలు వస్తాయి. గ్రహం అక్కడే ఉంటుంది, మీనంలోనే గ్రహం ఉంటుంది. గ్రహానికి ఏర్పడేటటువంటి భావం ఏమైంది, అదే జ్యోతిషం. అసలు జ్యోతిషం అంటేనే భావం. మహర్షి చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఇదం దైవశాస్త్రం భవతి, శుభాశుభం జానాతి ఇది దైవ. దైవం అంటే శుభాశుభ జ్ఞానమే దైవం. మంచి చెడుల విషయ పరిశీలనే జ్ఞానం. ఈ జ్ఞానమే దైవం. దైవమన్నా, జ్ఞానమన్నా, శుభమన్నా ఇవన్నీ కూడా భగవత్ సంబంధమైన పదాలు. ఈ భగవత్ సంబంధమైన పదాలని మానసికంగా, విద్యాపూర్వకంగా, విజ్ఞానపూర్వకంగా మనం స్మరణ పురస్సరంగానే గ్రహించాలి. కానీ భౌతికంగా మనం వీటిని నిరూపణ చేయలేం. అనారోగ్యం ఉన్నది అంటే భౌతికంగా కొన్ని విషయాల్లో తెలియదు. అది కొన్ని యంత్రముల ద్వారానే దాన్ని పరిశీలన చేస్తారు, కొన్ని పరీక్షల ద్వారా దాన్ని నిర్ధారణ చేస్తారు, కొన్ని లక్షణాల ద్వారాగా ఈ వ్యక్తికి ఆరోగ్యం ఉన్నదా లేదా. గ్రహ దోషములు అధికంగా ఉన్నప్పుడు అంతర్గతంగా అనారోగ్యాలు ఉంటాయి, బయటికి వ్యక్తి శుభంగా చక్కగా కనపడుతూ ఉంటాడు. దేహస్య అవయవ సుఖాసుఖములన్నీ కూడా సుఖము అసుఖము, అనుకూలమైన ఆరోగ్యం, ప్రతికూలమైన ఆరోగ్యం, ఈ రెండు లగ్నాధిపతి చూస్తాడు. శాస్త్రాన్ని పరిశీలిస్తే లగ్నాధిపే అరిగే పాపగ్రహ యుక్తే క్షితే పివ. లగ్నాధిపే అరిగే, అరి అంటే ఇక్కడ 6 శత్రుస్థానం. లగ్నాధిపే అరిగే పాపగ్రహ యుక్తే క్షితే పివ శత్రోః పీడా భవేత్ తస్య కష్టం శారీరకం తథా. శారీరకం కష్టం తథా శత్రోః పీడాః. లగ్నాధిపతి అరిస్థానమైన షష్ఠంలో ఉంటే, పాపయుతుడై ఉంటే ఏం జరుగుతుంది? శరీరం అనారోగ్యాన్ని స్వీకరిస్తుంది, ఆరోగ్యాన్ని వదిలేస్తుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, రోగములన్నీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అవి రక్త సంబంధమైన రోగాలు కావచ్చు, జల సంబంధమైన, వాయు సంబంధమైన, అగ్ని సంబంధమైన, 4. దాన్ని తొలగించుకోవాలంటే శని సంచారకుడు. అంటే మనం బాగా వాకింగ్ చేయాలి, వాకింగ్ చేస్తే ఆరోగ్యం వస్తుంది. అలాగే జలం, చంద్రుడు కారకుడు, మనఃకారకుడు జలం. జలం వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రధానంగా వచ్చే జ్వరం, నీటి సంబంధితమైన రోగాలే మనకి ఈ ఋతువుల వల్ల సీజనల్ వైరల్ ఫీవర్స్ లాగా వస్తుంటాయి. వీటన్నిటిని మనం తగ్గించుకోవాలంటే ఆహార నియమాలు స్వీకరించాలి. అలాగే రుధిరం, రక్త సంబంధమైనవి, ఈ రక్త సంబంధమైన రోగాలే అతి కీలకమైనవి. ఈ బీపీ, షుగర్ ఇవన్నీ కూడా రక్త సంబంధం మహావ్యాధులు అన్నమాట. ఇవి మనుషుల్ని స్థిమితంగా ఉండనివ్వు, ఒకచోట స్థిరంగా కూర్చోనివ్వు. వీటన్నిటికీ మూలం, సుఖాలకి మూలం శుక్రుడు, జ్ఞానానికి మూలం గురువు. ఈ సుఖానికి జ్ఞానానికి కనుక ఇక్కడ షష్ఠాష్టక యోగం పడితే తులాలగ్న జాతకులకి ధర్మమూలకమైనటువంటి సమస్యలు రావటం వల్ల అనారోగ్యం వస్తుంది.
ఎక్కువగా అనారోగ్యాలు సుఖాల ద్వారాగా వస్తాయి. అంటే ఇక్కడ వ్యసనముల పాలవటానికి అవకాశం ఉంది. తులాలగ్నంలోని వాళ్ళకి రోగం ఎంతోన్నా కనపడదండి తులాలగ్నంలో జన్మిస్తే. కారణం సౌందర్యవంతమైన గ్రహం, సౌందర్యవంతమైన రాశి, లగ్నాధిపతి లగ్నంలో ఉన్న, లగ్నాన్ని శుభగ్రహాలు వీక్షిస్తున్నా, లగ్నంలో శుభగ్రహాలు ఉన్న, లగ్నాధిపతి కేంద్ర కోణాల్లో ఉన్న పరిపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు. అసలు 12 రాసుల వాళ్ళు ఆరోగ్యవంతులై ఉంటారు. 12 రాసుల వాళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయి. ఆరోగ్యం ఎవరికి ఉంది, ఆరోగ్యం ఎవరికి లేదు, ఎలా గుర్తించాలో మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. లగ్నాధిపతి బలంగా ఉన్నాడు, ఆరోగ్యం విశేషంగా ఉంటుంది. లగ్నాధిపే అరిగే పాపగ్రహ యుక్తే క్షితేపివా అని శాస్త్రం చెబుతుంటే, శత్రోః పీడా భవేత్ తస్య కష్టం శారీరకం తథా. శత్రోః పీడా భవేత్ తస్య శారీరకం తథా. లగ్నాధిపతి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో షష్ఠ స్థానంలో ఉండదు. మరి తులా లగ్నానికి షష్ఠ స్థానం మరి మీనమైంది, అక్కడ ఉచ్చస్థానమైంది. ఇప్పుడు పరిస్థితి ఏం చెప్పాలి? ఉచ్చులో ఉండడం ద్వారాగా రోగములు తగ్గుముఖం పట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. లగ్నాధిపతి షష్ఠగతుడయ్యాడు కాబట్టి, శత్రుభస్తుడైనాడు కనుక, శత్రుభ భ అంటే రాశి, శత్రు అంటే 6. 6వ రాశిలో శుక్రుడు ఉండటం ద్వారాగా ప్రతి చిన్న విషయానికి అనారోగ్యం వస్తుంది. తొందరగా రోగాలు వశమైపోతాయి షష్ఠంలో కనుక ఈయనుంటే. అలాగే మందు వాడంగానే తొందరగా ఔషధ సేవ వల్ల తొందరగా తగ్గిపోతుంటాయి. అత్యధిక శాతం రోగాలు రావటానికి అవకాశం తులాలగ్నం వాళ్ళకు ఉంది, తొందరగా తగ్గటానికి ఉంది. దేని మీద ఆధారపడింది? ఆ శుక్రుడు ఉన్నటువంటి స్థానం మీద ఆధారపడింది. ఇక్కడ శత్రుక్షేత్రము, శత్రుక్షేత్రము అంటే 6వ ఇల్లు, 6వ ఇంట్లోనే శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి తట్టుకునే శక్తి ఉంటుంది. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వ్యసనములు, సప్త వ్యసనముల పాలు కాకుండా ఉండటం చాలా అవసరం. అలా ఉండాలి అంటే శుక్రాచార్యుల వారిని లక్ష్మీ స్వరూపంగా భృగువారాధిపతిగా ధ్యానించాలి, ఈశ్వరారాధన చెయ్యాలి. ఈశ్వరారాధన చేసి మహాప్రవక్తగా, విద్యావేత్తగా, శాస్త్రకారకుడుగా తంభార్గవం ప్రణమామ్యహం అనే పేరు ఆయనకు వచ్చింది కాబట్టి ఈశ్వరారాధన క్రమంలో ఆయన యోగిస్తారు. శుక్రలగ్నంలో జన్మించడం అంటే తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఇక్కడ ఇంకా విశేషమైన భావం ఉంది. ఏంటది? విశేషమైన ఫలాలున్నాయి. సాక్షాత్తు ఆరోగ్యాన్ని అందించే సూర్యుడు లాభాధిపతి అయి ఉన్నాడు. ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ జేబులో ఉన్న డబ్బులాగా ఉంటుంది. వాళ్ళు చెడగొట్టుకుంటేనే చెడిపోతుంది ఆరోగ్యం, లేకపోతే చెడదు. సహజ సిద్ధంగా చెడిపోదు, సహజ సిద్ధంగా అది నష్టాన్ని ఇవ్వదు. ఎందుకని? ఆరోగ్యాధిపతి ఏకాదశ స్థానాన్ని పొందున్నారు కాబట్టి, లాభస్థానాన్ని పొందున్నారు కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు వీళ్ళని రక్షిస్తుంటుంది. కాబట్టి ఆ సూర్యుడు వచ్చే లగ్నంలో ఉన్నాడా, పాపగ్రహం అయిపోయి నీచస్థానం అయిపోయి మరింత అనారోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది, మానసిక అనారోగ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ధనస్థాన వాక్స్థానాధిపత్యాన్ని కుజుడు పొందుతున్నాడు కాబట్టి 2వ ఇంటివాడు చాలా ముఖ్యుడు మనకి. ఎవరితోనైనా గొడవ పెట్టుకోవచ్చు, కానీ ఆ పక్క ఇంటివాడు, తనకి ముందు భాగంలో ఉన్న ఇంటివాడితో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెప్తుంది. అది వాక్, ధన, కుటుంబ, నేత్ర స్థానములకు అధిపతిగా ఉన్నాడు. ఈ నేత్రస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము, ధనస్థానానికి ఆధిపత్యాన్ని పొందిన వృశ్చిక అధిపతి కుజుడు వీళ్ళకి సహకరిస్తున్నాడు కనుక పరిపూర్ణమైన యోగాన్ని పొందే అవకాశం ఉంది. కుజుడు రక్షణాయుతంగా ఉన్నాడు. శని భగవానుడి యొక్క స్థితి వీళ్ళకి మిత్రత్వంలో ఉంది. ఆయుక్కారకుడైనటువంటి శని రక్షిస్తున్నాడు. సూర్య భగవానుడు లాభాధిపతిగా ఉన్నారు. కేవలం ఎటొచ్చి చెడ్డ ఆలోచనల్లో, చెడ్డ మార్గాల్లో, చెడ్డ పనులు చేస్తే అనారోగ్యం తొందరగా వస్తుందని, అవి రాకుండా నివారించుకోవడం కోసమే దేవగురువైన బృహస్పతిని ధ్యానించాలని, బృహస్పతి కంటే ముందు శుక్రాచార్య ధ్యాన శ్లోకం చదువుకోవటం, లక్ష్మీ స్తోత్రం కనుక చదివితే పరిపూర్ణమైన కాంతివంతమైనటువంటి శరీర ఆరోగ్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని తులాలగ్న జాతకులు పొందుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో వృశ్చిక లగ్న జాతకులకి ఆరోగ్య మహాభాగ్యాంశాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించేద్దాం. ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. అతిసార వ్యాధి నివారణకు భూపాద విస్తృత శీర్షాసనం కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. అతిసార వ్యాధి వల్ల వాంతులు, విరేచనాలు తీవ్రతరమవుతాయి. దీంతో శరీరంలోని ఖనిజ లవణాలు తరిగిపోయి శరీరం నిస్త్రాణమవుతుంది. శరీరం సాగే గుణాన్ని కోల్పోయి ముడతలు పడుతుంది. కళ్ళు, నాలుక పాలిపోతాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో అవాంతరాలు కూడా ఏర్పడవచ్చు. అతిసార వ్యాధికి తక్షణ వైద్యం అత్యవసరం.
ఈ వ్యాధి నివారణకు భూపాద విస్తృత శీర్షాసనం కూడా ఉపకరిస్తుంది. నేలపై నిల్చుని ఎడమకాలు ఎడమవైపు, కుడికాలు కుడిపక్కకు బాగా చాచి ఉంచాలి. 2 చేతులతో 2 కాళ్లను పట్టుకోవాలి. తలని నేలపై మోపాలి. తల ఆధారంగా భూమిపై ఉండాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనాన్ని సాధన చేయటం వల్ల అతిసార వ్యాధి, ఈ వ్యాధి అనంతరం ఏర్పడే నీరసం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.